शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరం అక్టోబర్ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 2024వ సంవత్సరంలో అక్టోబర్ మాసంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ అక్టోబర్ మాసంలో ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా సూర్య భగవానుడు దశమ ఏకాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు. సూర్యుడి యొక్క అనుకూలత బాగా ఉంది. అంగారకుడు మట్టుకు సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు. అంగారకుడి యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. బుధుడు దశమ ఏకాదశ స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురువు షష్టమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. శుక్రుడు ద్వాదశ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మూడో స్థానంలో తృతీయ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. రాహువు అర్ధాష్టమ స్థానంలో, కేతువు దశమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా చూసినట్టయితే శని, శుక్రుడు, బుధుడు, రవి ఈ 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అందులో గురువు, రాహు, కేతువు ప్రతికూలంగా ఉన్నారు. అంగారకుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ అక్టోబర్ మాసంలో ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అంటే కొన్ని విషయాలలో మంచి జరుగుతుంది, కొన్ని విషయాలలో ఆలస్యము, పనులు ఆగిపోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆదాయము, రాబడి ఎలా ఉంటుంది ఈ మాసంలో ధనుస్సు రాశి వారికి అనే విషయం ఆలోచించినట్టయితే స్థిరంగానే ఉంటుంది. అంటే రాబడి సంతృప్తికరంగానే ఉంటుంది. ఉద్యోగస్తులకు సకాలంలో శాలరీలు వస్తాయి, సంతృప్తిగా ఉంటారు. హెచ్చుతగ్గులు ఆదాయంలో మట్టుకు కనబడట్లేదు. తద్వారా కొంత సంతృప్తి, ఆనందం అయితే ఉంటుంది ఈ మాసంలో. పూర్వము ఇచ్చినటువంటి డబ్బు కూడాను మీకు చేతికి అందుతుంది. తద్వారా కొత్త పనులపై మనస్సు నిలుపుతారు. కొత్త వ్యాపారం చేయాలి అనేటువంటి మనస్సు ఉంటుంది. అయితే వ్యాపారస్తులకు ముఖ్యంగా డబ్బు చేతిలో ఉంటుంది, వ్యాపారము సజావుగానే కొనసాగుతుంది. అయితే ప్రారంభించినటువంటి పనులలో కొంత ఆలస్యము గోచరిస్తుంది. కాబట్టి కొత్త వ్యాపారము ప్రారంభించే ముందు ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలను కూలంకషంగా తెలుసుకోవడము, చర్చించడము ఇవన్నీ కూడాను అవసరము. కాబట్టి వ్యాపారస్తులు కొంత జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవేళ పార్ట్నర్షిప్లో వ్యాపారము ప్రారంభించదలిచినటువంటి వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఇంటి వాతావరణం మట్టుకు మీకు సంతృప్తికరంగా ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో సఖ్యత, స్నేహభావంగా ఉంటారు. వారి యొక్క సపోర్ట్ మీకు 100% ఈ మాసంలో లభిస్తుంది. తద్వారా మీరు చాలా పనులు చేయగలుగుతారు. సమయానికి మంచి సూచనలను అందుకుంటారు. ఇకపోతే రాజకీయంలో ఉన్నటువంటి వారికి లేదా రాజకీయపరమైనటువంటి పనులు మీకు బాగా కలిసి వస్తాయి. ఈ మాసంలో కోర్టు వ్యవహారాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి మాసం.
రాజకీయంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ అక్టోబర్ మాసం బాగా కలిసి వస్తుంది. ఇక పెండింగ్లో ఉన్నటువంటి కేసులు, వాటికి సంబంధించినటువంటి ఫలితాలు, కోర్టు కేసులలో మీకు అనుకూలమైనటువంటి తీర్పులు ఉంటాయి. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు లేదా కార్పొరేట్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి వారికి ఈ మాసం బాగా కలిసి వస్తుంది. అయితే ఉద్యోగస్తులు ముఖ్యంగా పనిలో రాణిస్తారు. తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి, సంతృప్తిగా ఉంటారు. అయితే హైఅప్స్తో కొంత డిఫరెన్సెస్ మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రభుత్వ అధికారులతో, మీ పైన ఉన్నటువంటి అధికారులతో చిన్నపాటి మనస్పర్ధలు గోచరిస్తున్నాయి కనుక దాన్ని మీరు ప్యాచప్ చేసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు ఈ మాసంలో ఇబ్బంది లేదు, సంతృప్తిగా ఉంటారు. ఇక కళాకారులకు, సాహిత్యవేత్తలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వారికి ఆదాయం కూడాను పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త వాటిపై మనసును నిలుపుతారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించేటువంటి అవకాశం బాగా ఉంది. ఇక బంధువర్గంలో మట్టుకు మనస్పర్ధలు గోచరిస్తున్నాయి. స్నేహితులతో, జ్ఞాతులతో, చిన్ననాటి మిత్రులతో అనవసరమైనటువంటి విషయాలు చర్చించడం మూలకంగా మనస్పర్ధలు, వైషమ్యాలు, కలహాలు ఇలాంటివి సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త పడండి. ప్రారంభించినటువంటి పనులలో మట్టుకు ఆటంకాలు గోచరిస్తున్నాయి కనుక మీరు ఎఫర్ట్స్ బాగా పెట్టాలి. పనులు ప్రారంభించే ముందు ఆ పని గురించి మీరు ఆలోచించడము, పనికి సంబంధించినటువంటి విషయంపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ఆ పనిని ప్రారంభించడానికై ప్రయత్నం చేయండి. సత్ఫలితాలు ఉంటాయి. ఇక శుభకార్యాల విషయంలో ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ చేతిలో డబ్బు ఉంటుంది, ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ శుభకార్యాల విషయంలో ఏదో రకమైనటువంటి ఆటంకాలు గోచరిస్తున్నాయి కనుక బంధువర్గం యొక్క సహాయం తీసుకోండి, దగ్గర వారి యొక్క సహాయం తీసుకోండి. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సూచనలు, సలహాలను తీసుకున్నట్టయితే ఆ ఆటంకాన్ని మీరు అధిగమించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ప్రయాణాలలో మట్టుకు ఆటంకాలు ఉన్నాయి. ప్రయాణాలు కలిసి రాకపోవడము, వృధా ప్రయాణాలు చేయవలసి రావడము, తద్వారా అలసట, అనారోగ్యము ఇలాంటివి గోచరిస్తున్నాయి. కాబట్టి వృధా ప్రయాణాలను అవాయిడ్ చేయండి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. దేవతా గురుభక్తి పెరుగుతుంది. పెద్దల విషయంలో మంచి అవగాహనతో ఉంటారు. కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ మాసము మిశ్రమంగా ఉన్నప్పటికీ ఎక్కువ మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక ఈ మాసంలో ఏ గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయం పైన మనసు నిలిపినట్టయితే ముఖ్యంగా కుజుడు సప్తమ, అష్టమ స్థానాలలో ఉన్నాడు. అంటే కుజుని యొక్క ప్రతికూలత బాగా ఉంది. కుజాష్టమం, సప్తమ స్థానంలో కూడాను అంగారకుడు ప్రతికూలంగానే ఉన్నాడు. ఈ సప్తమ, అష్టమ స్థానాలలో అంగారకుడు ముఖ్యంగా సంచరించడం మూలకంగా పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కొంత ఇబ్బందులు తప్పవు. కనుక దాన్ని అధిగమించడానికి వ్యాపారస్తులు ఏం చేయాలి? పార్ట్నర్స్తో ప్రతి విషయాన్ని కూడాను కూలంకషంగా చర్చించండి. ఏ విషయాన్ని కూడాను దాచకుండా పార్ట్నర్స్ను అకౌంట్లోకి తీసుకొని అన్ని విషయాలను కూడాను చర్చించి మీరు నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళినట్టయితే ఆ గ్యాప్ అనేటువంటిది అవాయిడ్ చేయగలుగుతారు. ఇక అష్టమ స్థానం మూలకంగా ఆకస్మిక ఇబ్బందులు గోచరిస్తున్నాయి. వీటిని అవాయిడ్ చేయడానికి మీరు అంగారకుణ్ణి, అంటే నవగ్రహ దేవాలయంలో అంగారకుణ్ణి మీరు పూజించండి. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహిస్తాడు.
మీరు ప్రతినిత్యం లేదా మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ స్వామివారిని ఏకాగ్రతతో అక్కడ ఒక 2 నిమిషాలు కూర్చుని ఆ భగవంతుణ్ణి దర్శించుకున్నట్టయితే మీ లోపల మానసిక ధైర్యం కలుగుతుంది, ఇబ్బందులు లేకుండా ఉంటాయి. పాటించండి. తర్వాత గురువు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 6వ స్థానంలో గురు సంచారం మూలకంగా పనులలో ఆలస్యం కొట్టొచ్చినట్టుగా మీకు కనపడుతుంది. ప్రారంభించినటువంటి పనులు అనుకోకుండా ఆలస్యం, ఏదో కారణంతో మీరు అన్ని రకాలుగా ఆలోచించి ఆ విషయం గురించి అన్నీ తెలుసుకున్న తర్వాత మీరు ప్రారంభించినప్పటికీ యాదృచ్ఛికంగా ఏదో ఒక ఆటంకం రావడం, తద్వారా మనకు తలపెట్టినటువంటి పని నిర్ణీత సమయంలో పూర్తి కాకపోవడము, ఇలాంటివి సంభవించడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. కనుక మీరు గురు ప్రీత్యర్థమై గురు చరిత్ర పారాయణం చేసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. తల్లిదండ్రులను సేవించండి. ముఖ్యంగా సద్గురువులను సందర్శించుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. ఇక రాహువు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు, కేతువు 10వ స్థానంలో ఉన్నాడు. అంటే స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి పని భారం పెరగడము, ఫలితము ఊహించినంతగా ఉండకపోవడము, తద్వారా సౌఖ్యము లోపించడము. చతుర్థంలో రాహు మూలకంగా మనిషికి సంతృప్తి అనేటువంటిది కొరబడుతుంది. ఈ రాహుకేతువుల యొక్క ప్రభావము ఉంటుంది. కనుక రాహుకేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ శ్లోకాన్ని రాహు ప్రీత్యర్థమై ప్రతినిత్యం కూడాను పఠించండి. పలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని కేతు ప్రీత్యర్థమై ప్రతినిత్యం కూడాను పఠించండి. మీకు రాహుకేతుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. అమ్మవారిని కొలవండి. మీరు ప్రతినిత్యం కూడాను వెళ్ళే ప్రయత్నాలు చేయండి. భక్తి భావనలను పెంచుకోండి. గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేసే ప్రయత్నము చేస్తూనే భగవంతుడిపై భారం వేయడం, భగవంతుడిని కొలవడము తప్పకుండా చేయవలసినటువంటి కర్తవ్యం. ఇది చేసినట్టయితే తప్పకుండా మీకు కలిసి వస్తుంది. శుభం.